హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్. ఈరోజు అయితే నేను అటుకులు మరమరాలు రెండు కలిపి ఎలా మిక్చర్ చేసుకోవాలో, ఇలా తాలింపు వేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేయడం వలనైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇంకా దీంట్లో బూందీ కలుపుకొని తింటే కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పిల్లలకు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నాక్గా ఇవ్వచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. ముందుగా అటుకులను అయితే ఒక బియ్యం జల్లెడతో కానీ చాటతో కానీ జల్లించుకోవాలండి. జల్లించుకోవడం వలన ఉన్న చూర పోతుందండి. చూర ఉంటే మాత్రం అంతా మాడిపోతాయండి. చూర తీసేస్తే మంచిగా ఉంటాయండి అటుకులు. తర్వాత చూర తీసేసిన తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటు గిన్నె పెట్టుకొని అటుకులను అయితే సన్నని మంట పైన అయితే అటు ఇటు కలుపుతూ, కొంచెం అటుకులు అయితే దగ్గరికి ఇట్లా గుంజుకొస్తాయండి. మనం ఇట్లా అటు ఇటు కలుపుతూ వేపుకుంటే గుంజుకొచ్చింది మనకు తెలుస్తుందండి. ఇలా గుంజుకొచ్చిన తర్వాత మనం కలపాలండి. కలుపుకుంటే మాత్రం అటుకులు అయితే మాడిపోతాయండి, అడుగంటుకుంటాయి కింద భాగంలో. తర్వాత గుంజుకొచ్చిన తర్వాత మరమరాలను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి. అటుకుల పోపు కోసం అయితే ఒక 10 పచ్చిమిర్చి అయితే పొడుగు చీలికలుగా చేసుకోవాలండి. పొడుగు కాయలు అయితే 2 చీలికలుగా చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని నిలువుగా అయితే ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా అవసరం అవుతాయండి. ఒక పావు కప్పు పుట్నాలు, పావు కప్పు పల్లీలు ఉంటే సరిపోతుందండి అటుకులకు. అంతే అండి, పెద్దగా అవసరం ఏం లేదు. ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకొని అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రుబ్బలు 4 అంటే 4 సరిపోతాయి. ఇక్కడ నేనైతే 6 కేజీ అటుకులు తీసుకున్నానండి. 200 గ్రాముల మరమరాలు అయితే తీసుకున్నానండి. పొట్టు తీయని వెల్లుల్లి రుబ్బలు కచ్చకచ్చగా దంచి వేసానండి. పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. కొంచెమే ఒక 2 సెకండ్లు 2-3 సెకండ్లు వేగిన తర్వాత పల్లీలకు కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలండి. పల్లీలు పావు కప్పు పల్లీలు చెప్పాను కదండి, పావు కప్పు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పావు కప్పు పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలండి. కరివేపాకు రెమ్మలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు పుట్నాలు అయితే వేసుకోవాలండి. పుట్నాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పుట్నాలు మొదట్లో మనం వేయలేదండి. పుట్నాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి, తొందరగా మడిపోతాయని వేయలేదండి. పల్లీలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడైతే పుట్నాలను వేసుకోవాలండి. పుట్నాలను కూడా వేసుకొని పుట్నాలు అటు ఇటు కలుపుతూ వేయించుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలపాలండి. పసుపు అటు ఇటు కలుపుకున్న తర్వాత ఈ అటుకులకు ఈ కారానికి సరిపడా అయితే ఉప్పు అండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అయితే ఉప్పు తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు అయితే పచ్చిమిర్చిలోని వాటర్కి, ఉల్లిపాయలని కొంచెం వాటర్కి అయితే ఉప్పు అయితే కరిగిపోతుందండి. ఉప్పు కూడా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఉప్పు అయితే కరిగిపోయిందండి. ఉప్పు కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందాక మనం వేయించుకున్నాం కదండి, వేయించుకున్న అటుకులు మరమరాలను అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా పూర్తిగా కలిపేలా కలుపుకుంటేనైతే అటుకులు మరమరాల తాలింపు, అటుకుల చుడువా కూడా అంటారు కదండి, ఇదైతే రెడీ అయిపోతుందండి. బూందీ ఉంటే ఇందులో కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టండి పిల్లలకి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొనగండ్లు పిల్ల ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. నన్నైతే సపోర్ట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్తోనైతే మీ ముందుకు వస్తానండి. ఇలా చేసి పెట్టండి. అటుకులు చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పేపర్ అటుకులను కూడా ఇలా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే దొడ్డు అటుకులతో చేశానండి.